హాయ్ అండి. వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీని సింపుల్‌గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. గుత్తి వంకాయ కర్రీకి మనం ప్రిపేర్ చేసే మసాలా అవి ఏమీ లేకుండా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చేసి చూపిస్తానండి. దీన్ని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం అండి. దీనికోసం ముందుగా ఒక అర కేజీ వంకాయల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసి ఇలా 4 ఘాట్లుగా పెట్టుకొని ఇలా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 2 కాశ్మీరీ చిల్లీ అంటారండి. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇవి లేకపోతే నార్మల్గా ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 అయితే సరిపోతాయి, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చాలండి. వీటిని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి కాస్త ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుందండి, పూర్తిగా ఫ్రై చేయని అవసరం లేదు. ఇలా కాస్త రంగు మారితే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా వాటర్లో వేసి నానబెట్టి రసం తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 2 టమాటాలండి, చిన్నవైతే 2, పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోతుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు అనేవి కాస్త మగ్గాలండి. అంతవరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలు అనేవి కాస్త మెత్తబడితే సరిపోతుందండి. ఇలా ఒకసారి కలుపుకొని టమాటాలు ఇలా మెత్తబడితే చాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం అనేది మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా కాస్త కర్రీ అనేది మాడిపోతుందండి. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం అనేది వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. టోటల్గా ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. చింతపండు రసం అలాగే వాటర్ కలిపి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కర్రీని కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అలాగే వంకాయలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వేయించిన జీడిపప్పు అండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకొని కర్రీ అంతా కూడా కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైస్లో కానీ లేదంటే చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మసాలాలు ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయ కూర నచ్చిన వాళ్ళు కూడా
చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.